పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ ఆదివారం నుండి 30వ తేదీ మంగళవారం వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం 2026 జూన్ 21 నుండి 30వ తేదీ వరకు జరిగేటటువంటి అద్భుత గ్రహాల యొక్క సంచారం ప్రధానంగా తీసుకుంటే కుజుడు, రవి, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువులతో పాటు చంద్రగోచారం ఆధారంగా మేషరాశి వారికి ఖచ్చితమైనటువంటి విశ్లేషణ, ఏ రోజు ఏ పని చేయాలి, ఏ సమయం అనుకూలం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన ధనస్థాన సంచారం వలన ఆర్థికపరమైనటువంటి అనుకూలత చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా యోగదాయకంగా మారుతుంది. రావలసిన ధనమంతా చక్కగా చేతికి అందుతుంది. కానీ మా కుటుంబ స్థానంలోనూ వాక్స్థానంలోనూ కుజుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు కొద్దిగా ఆవేశపూరితంగా ఉంటాయి. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఇంకా చెప్పాలంటే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా వేగం పుంజుకుంటాయి అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి వారికి, ప్రభుత్వ పనుల కోసం తిరిగేటటువంటి వారికి ఈ సమయం చాలా అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేయగలుగుతారు అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీ జన్మరాశికి 4వ స్థానంలో బుధుడు, గురుడు, శుక్రుడు 4 గ్రహాల యొక్క సంచారం. 4వ స్థానంలో 3 గ్రహాల యొక్క త్రిగ్రహ కూటమి చతుర్థ స్థానంలో జరిగేటప్పుడు ఇదొక అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పాలి. ఈ అద్భుతమైనటువంటి కలయిక వలన చేసేటటువంటి వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. నూతన గృహ వాహన యోగం అనేటటువంటి చక్కగా కనిపిస్తూ ఉన్నది. కళారంగంలో ఉన్నటువంటి వారు తిరుగులేనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కూడా అవకాశాల వెల్లు అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది చెప్పాలి. అలానే ప్రధానంగా తీసుకుంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చ స్థానంలో చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి గురుబలం చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో ఉద్యోగపరంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి, వ్యాపార పరంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ప్రధానంగా మేషరాశి వారికి ఏల్నాటి శని ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలించినట్టయితే ఏల్నాటి శని ప్రభావం కూడా చాలా తక్కువగా అవుతుంది. అయినా శని మంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలిస్తే శని భగవానుడు కూడా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉన్నాడు. ఈ 10 రోజులు కూడా గ్రహాల కలయిక వల్ల సమాజంలో ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. కానీ కొన్ని విషయాలలో మేషరాశిలో జన్మించినటువంటి వారు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోయినట్లయితే అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే జూన్ 21వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 21వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు కొంతవరకు మీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అన్ని బయటకు వస్తాయి. మీ పిల్లల ప్రగతి మిమ్మల్ని బ్రహ్మాండంగా ఆనందింపజేస్తుంది. మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఈ రోజైనా ఏదైనా కొత్తగా సాధించాలనే ఒక తపన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది.
ప్రేమ వ్యవహారాలు చాలా సానుకూలంగా ఉంటాయి అని చెప్పాలి. చేయకూడని పని ఏమిటంటే ఈ సమయంలో ఎవరితో కూడా అహంకారంతో మాట్లాడటం మంచిది కాదు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలోకి చంద్రుడు ప్రవేశించగానే శత్రువులపై చక్కగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. చిన్న ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అప్పుల బాధల నుంచి విముక్తిగా లభించే మార్గాలు సుగమవుతూ ఉంటాయి. ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వారికి బ్యాంక్ లోన్స్ కూడా శాంక్షన్ అవుతూ ఉంటాయని చెప్పాలి. 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ వరకు ఉండేటటువంటి స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 23వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి 2 రోజుల్లో కూడా జీవిత భాగస్వామ్యానికి సంబంధించినటువంటి రోజులుగా ఉంటుంది. అంటే భాగస్వామ్య జీవితానికి అద్దం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ గోల్డెన్ టైం ఫర్ ఆల్, అంటే ఫర్ ఎవ్రీవన్ అని చెప్పాలి. అంటే అలానే కస్టమర్ల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సమాజంలో ఈ సమయంలో మేషరాశి వారి యొక్క గౌరవ మర్యాదలు చాలా చక్కగా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా మీ ఐడియాలను పంచుకోవడానికి ఎదుటివారు కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయంగా మారుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ప్రయాణాల పరంగా ఏ పని చేసినా సరే సమస్యలు అనేటటువంటి వెంటపడుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్లో చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి తొందరపాటు చర్యలు అనేటటువంటివి పనికిరావు. ఇంకొకటి ఏంటంటే ఎవ్వరికి ఈ సమయంలో హామీలు కూడా ఇవ్వకూడదు. ఎవరికైనా సరే మీరు అంటే మధ్యలో అడ్డం ఉండి హామీలు కనుక ఇచ్చినట్లయితే తద్వారా మీరు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊహించని విధంగా ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మనస్సులో నెగిటివ్ థాట్స్ పెరిగిపోతూ ఉంటే నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోండి. 28వ తేదీ రాత్రి 1 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలో ప్రవేశించినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గత 2 రోజుల నుంచి పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అంటే చీకటి నుంచి వెలుగులోకి వస్తూ ఉంటారు. భాగ్యోదయం తండ్రి నుంచి, గురువుల నుంచి, పెద్దవాళ్ళ నుంచి చక్కటి సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి. లాంగ్ జర్నీలు బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా తీసుకుంటే దేవాలయ దర్శనం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తి అవుతూ ఉంటాయి. మేషరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే 26, 28 ఈ 26, 27, 28 ఈ 3 రోజుల్లో ప్రతిరోజు శివాష్టకం చదవటం, ఓం నమః శివాయ మంత్ర జపం చేయటం, పాలు కానీ తెల్లటి వస్తువులు కానీ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.